అందరికీ నమస్కారం అండి. స్వాగతం సుస్వాగతం మన ఛానల్కి. ఈరోజు పంచాంగం జూన్ 26 గురువారం రోజు ఉన్నటువంటి తిథి నక్షత్రం శుభ అశుభ సమయములు, ఈరోజు ఉన్నటువంటి పండుగలు ప్రత్యేకతలు ఏమిటి, ఈ రోజున ఎలాంటి శుభకార్యాలు చేసుకోవడానికి, ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి శుభప్రదంగా ఉంది అనే విషయాల గురించి ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. ముందుగా ఈరోజు మంచి మాట గురించి తెలుసుకుందామండి. ఈరోజు మంచి మాట: సంతోషానికి ప్రత్యేకమైన కారణం అవసరం లేదు. అర్థం చేసుకునే మనసు, ఆప్యాయంగా మాట్లాడే కొన్ని మాటలు చాలు. ఇదండి ఈరోజు మంచి మాట. ఇప్పుడు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాము. జూన్ 26, 2025 గురువారము. స్వస్తి స్త్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, కృష్ణపక్షం. సూర్యోదయము 5:45, సూర్యాస్త సమయము 6:49, చంద్రోదయము 6:15, చంద్రాస్త సమయము 8:29. ఈరోజు తిథి ఆషాఢ పాడ్యమి. జూన్ 25 సాయంత్రం 4:01 నుంచి జూన్ 26 మధ్యాహ్నం 1:24 వరకు ఉంటుంది. తదుపరి విద్యా తిథి ప్రారంభమవుతుందండి. నక్షత్రం ఆరుద్ర. జూన్ 25 ఉదయం 10:40 నుంచి జూన్ 26 ఉదయం 8:46 వరకు. తదుపరి పునర్వసు నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈ రోజున రాశి మిథున రాశి. మిథున రాశి గురువారం రాత్రి 1:39 వరకు ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి ప్రారంభమవుతుంది. యోగం ధ్రువ. జూన్ 26 రాత్రి 2:38 నుంచి జూన్ 26 రాత్రి 11:38 వరకు. తదుపరి వ్యాఘాత. కరణం భవ. జూన్ 26 మధ్యాహ్నం 1:25 వరకు. తదుపరి బాలవ. జూన్ 27 రాత్రి 12:17 వరకు. తదుపరి కౌలవ. ఇప్పుడు ఈ రోజు ఉన్నటువంటి శుభ అశుభ సమయముల గురించి తెలుసుకుందాము. ముందుగా అశుభ సమయములు. వర్జ్యము రాత్రి 8:04 నుంచి రాత్రి 9:34 వరకు ఉంటుంది. దుర్ముహూర్తం ఉదయం 10:15 నుంచి ఉదయం 11:09 వరకు. మరల మధ్యాహ్నం 3:25 నుంచి సాయంత్రం 4:20 వరకు. రాహుకాలము మధ్యాహ్నం 2:10 నుంచి మధ్యాహ్నం 3:50 వరకు. గుళిక కాలం ఉదయం 9:08 నుంచి ఉదయం 10:49 వరకు. ఇవండి ఈ రోజునటువంటి అశుభ సమయములు. ఇప్పుడు శుభ సమయముల గురించి తెలుసుకుందాము. బ్రహ్మముహూర్తం తెల్లవారుజామున 4:17 నుంచి ఉదయం 5:01 వరకు. అమృతకాలము ఈరోజు అమృతకాలం లేదండి. గోధూళి ముహూర్తము రాత్రి 6:53 నుంచి రాత్రి 7:15 వరకు. విజయ ముహూర్తం మధ్యాహ్నం 2:31 నుంచి మధ్యాహ్నం 3:23 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:53 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు. ఇవండి ఈ రోజునటువంటి శుభ సమయాలు. నిన్నటి ప్రశ్నకి సమాధానము అర్జునుడు అండి. వీక్షకులకు సరదాగా ఒక ప్రశ్న: అరుణోదయం అనే నది ఏ ద్వీపం నుండి ప్రవహిస్తుంది? దీనికి సమాధానం తెలిసిన వారు కామెంట్ రూపంలో తెలియజేస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. ఈరోజు పండుగలు ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈరోజు నుంచి ఆషాఢ మాసం ప్రారంభమవుతుందండి. చంద్రదర్శనము, ఆషాఢ గుప్త వారాహి నవరాత్రులు కూడా ఈరోజు నుంచే ప్రారంభమవుతాయి. శ్రీశైలంలో ఆరుద్రోత్సవము, స్వర్ణ రథోత్సవం కూడా. ఈరోజు మంచిదైనా అంటే ఈ రోజునైతే పంచాంగం ప్రకారము ఎటువంటి శుభకార్యాలు చేసుకోవడానికి శుభముహూర్తాలు అయితే లేవండి. కేవలం రోజువారీ పనులు మాత్రమే చేసుకోవడానికి అనుకూలంగా ఉంది. చంద్రబలం ఉన్న రాశులు మేషం, మిథున, సింహ, కన్య, ధనసు, మకర రాశి. సో ఇదండి జూన్ 26 గురువారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ. ఇక్కడ నేను తెలియజేసినటువంటి శుభ సమయాలు, దుర్ముహూర్తము, రాహుకాలము, వర్జము, ఆ సమయాలను సమీకరణ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాల్లో మీరు విజయవంతం అవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.
నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే, నేను తెలియజేసినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంత ఉపయోగపడుతున్నట్లయితే ఒక లైక్ అనేది ఇచ్చి మీ సపోర్ట్ అందిస్తారు అని చెప్పి ఆశిస్తున్నానండి. ఇంకొక మంచి కంటెంట్ తోటి మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ధన్యవాదములు. సర్వేజన సుఖినో భవంతు.